యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలు నేను తెలియజేస్తున్నాను. ఈ దినము ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరముగా ఉండబోతున్నది. ఈ కార్యక్రమంలోనికి వెళ్ళక మునుపు ఒక అద్భుతమైన పాటను మనం విందాం. దేవుని సన్నిధిని అనుభవిస్తాం. నీ ఆలయంలో ప్రవేశించి నిన్ను నమస్కరించదను. నీ ఆలయంలో ప్రవేశించి నిన్ను నమస్కరించదను. నా రాజు నా దేవా, నీ చెవిని పెట్టుము. నా రాజు నా దేవా, నీ చెవిని పెట్టుము. నేను ప్రార్థించుచున్నాను, ఆత్మధ్వనిని ఆలకించుము. నేను ప్రార్థించుచున్నాను, ఆత్మధ్వనిని ఆలకించుము. మాటలన్ ధ్యానంపై లక్ష్యముంచుమయ్యా. మాటలన్ ధ్యానంపై లక్ష్యముంచుమయ్యా. నీ ఆలయంలో ప్రవేశించి నిన్ను నమస్కరించదను. నీ ఆలయంలో ప్రవేశించి నిన్ను నమస్కరించదను. నేడు యోహాను సువార్త 14:13-14 మనము ధ్యానించుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14. మీరు నా నామమున దేని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. అద్భుతమైన వాక్. నా నామమును మీరు ఉచ్చరించిన ఎడల తప్పగా మీరు ఏది అడిగినా మీరు పొందగలరు. ప్రభు అయిన యేసు పలికిన సొంత మాట, ఎవరో చెప్పినది కాదు. కాబట్టి భూమి ఆకాశములు గద్దించిన నా మాటలు గద్దింపవు అని ప్రభువే చెప్పాడు కదా. కాబట్టి యేసు ప్రభు యొక్క మాటను గురుడ్డిగా నమ్మాల్సిందే. భూమి ఆకాశములు గద్దించిన నా మాటలు గద్దింపవంటే మనం గురుడ్డిగా నమ్మాల్సిందే. దాని మీద వాదించవద్దు. ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదని చెప్పవద్దు. మన జ్ఞానం ఎంత
దేనికి పనికిరాదు. మన జ్ఞానము, తెలివి, మన బలము దేనికి పనికిరాదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రభు మాటను అలాగే నమ్మాల్సిందే. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. సరే, ప్రభు చెప్పేశాడు, ఇంకా నేను ఏమి చేయను. ప్రభు వాగ్దానం ఉన్నది, ప్రభు చెప్పేశాడు కదా, ఇంకా నేను ఏం చేయను. నా పని చూసుకుంటాను, నేను వెళుతాను వస్తాను అంతే. నా జాబ్కి వెళుతాను వస్తాను అంతేగాని ఆయన చెప్పేశాడు కదా ఇంకా నాకు ఇవ్వాలి అంతే అంటే దొరుకుతుందా? దొరకదు. దానికే మనము ఏం చేయాలంటే అడుగుమన్నాడు, చెప్పమన్నాడు. మీరు అడిగినప్పుడే అన్నారు. దాని కొరకే మనకు ప్రార్థన అంటే మనము దేవునికి మన అవసరతలను చెప్పాలి. దేవుడు కూడా మనలను నడిపిస్తాడు, మనకు ఆయన గ్రహింపజేస్తాడు, కొన్ని కార్యములు తెలియజేస్తాడు. పాత నిబంధన కాల పుస్తకంలో మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు అప్పుడు భక్తులకు, మన పితరులకు అటువంటి గ్రేస్ను దేవుడు ఇచ్చాడు. ముఖాముఖిగా మాట్లాడాడు. అబ్రహాం దేవుని స్వరమును విన్నాడు, ఐజాక్ దేవుని స్వరమును విన్నాడు. అండ్ ఏలియా ప్రవక్త, ఎలీషా, డేవిడ్, వారు దేవుని యొక్క స్వరమును వారు స్పష్టముగా విన్నారు. అటువంటి అనుభవం ఇప్పుడు లేకపోవచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చేసాడు. మనమే దేవునికి ఒక టెంపుల్గా మారాము, దేవుని ఆలయముగా మనం ఉన్నాము. మనలో ఉండి మాట్లాడి గ్రహింపజేస్తాడు. మనలో ఆయన నివాసము చేయుచున్నాడు. కాబట్టి ప్రార్థన అంటే ఒక భాగము మనము చెప్పడం, ఇంకొక భాగము దేవుడు మనకు చెప్పడం. గనుక ప్రార్థన చాలా అవసరం అండి. ప్రార్థన దేవుని బిడ్డలకు చాలా అవసరం. ప్రార్థన లేకపోతే దేవునితో సంబంధము, కనెక్షన్ మనకు ఉండదు. సరి దేవుడు చెప్పేశాడండి, నా పని నేను చేస్తాను, ఆయన పని ఆయన చేయని అని కాదు. అడుగుడి అంటే ప్రార్థనలో అన్ని పనులను పక్కకు పెట్టి, అందరితో మాట్లాడడం పక్కకు పెట్టి, సెల్ ఫోన్ను పక్కకు పెట్టి, మన హృదయమును ఆయన వైపు తిరిపి, మన కను దృష్టిని ఆయన వైపు తిరిపి మనం వినాలి. ప్రభువా, నేను మాట్లాడుచున్నాను నీతో అని మాట్లాడాలి కదా. నేను మీతో మాట్లాడాలంటే మీరు 4 పనులు చేసుకొని నలుగురితో మాట్లాడుతూ ఉంటే నేను ఎలా మాట్లాడగలను? కాబట్టి దేవుడు కూడా కాన్సన్ట్రేషన్, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నా బిడ్డలు నన్ను వెతకాలి, నాతో మాట్లాడాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. కాబట్టి ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ప్రార్థన లేకపోతే క్రైస్తవ జీవితంలో నడవదు. ప్రార్థన చాలా ముఖ్యం. యేసు ప్రభు కూడా ప్రార్థన చేయుటకు నేర్పించాడు. తర్వాత ఆయనే ఒక మాదిరిగా మనకు మారాడు. ఆయన అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఒక్కొక్కసారి ఆయన కొండ మీద ఎక్కి ఏకాంతముగా కూర్చొని ప్రార్థన చేశాడు. ప్రార్థన శక్తి చాలా గొప్పది అండి. 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసిన ముందు దినం రాత్రి అంతా ప్రార్థనలో గడిపాడంట. ఆల్ నైట్, ద హోల్ నైట్ ప్రార్థనలో గడిపాడు. మరుసటి దినము వచ్చి మత్తయి, మార్క్, జాన్, పీటర్ అని ఒక్కొక్కరిని ఆయన పిలిచాడండి. బహిరంగంగా పిలిచాడు. మన ప్రభు యూదా గోత్రపు సింహం, లయన్ ఆఫ్ జూడా గంభీరంగా వెళ్ళి సింహం వలె గర్జించాడు, పిలిచాడు. పీటర్, జాన్, జాకబ్,
అని పిలిచాడు. కాబట్టి ప్రార్థన చాలా అవసరమని మనకు మాదిరిగా ఆయన చూపించాడు. అవును, బైబిల్ కూడా అదే చెప్పుచున్నది. యేసు ప్రభువే మనకు మాదిరి. ప్రతి ఒక్కరికి ఆయన మాదిరి, సేవకులకు ఆయన మాదిరి, ప్రవక్తలకు ఆయన మాదిరి, అపోస్తలులకు ఆయనే మాదిరి. అంటే కాపర్లు వారికి కూడా ప్రభువే మాదిరి. మనకు మాదిరి ఉంచిపోయెను. ఆయన అడుగు జాడల యందు మనం వెళ్ళాలని మనకు మాదిరిని చూపించాను. నేను చేసినట్టే మీరు చేయండి అని చెప్పాడు. శిష్యుల పాదాలను కడిగి తుడిచి, నేను తగ్గించుకున్నాను, మీరు కూడా తగ్గించుకోండి అని చెప్పాడు. కాబట్టి ప్రార్థన అనేది చాలా అవసరం అండి. ప్రార్థన వద్దు అని ఎప్పుడు కూడా చెప్పవద్దు. నా ఆత్మీయ తండ్రి డిజిఎస్ దినకరన్ గారు అప్పుడప్పుడు చెప్పేవారు. వారు వేదిక మీద నిలబడి మాట్లాడి ఆ స్థితికి రాక మునుపు వారు రోడ్డు మీద నిలబడి వాక్యం చెప్పేవారంట. 15 సంవత్సరాలు రోడ్డు మీద నిలబడి ప్రసంగం చేశారంట. 15 సంవత్సరాలు. ఆ తర్వాత స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు ప్రభు. అంచెలుగానే ఒక్కో వ్యక్తి ఎదగాలి. ఒకేసారి నేను పైకి రావాలంటే ఎలా? అది దేవుడు వాడుకొనుచున్న మార్గంలో అలా ఉండదు. అంచెలుగా ఎదగాలి. ఒకేసారి ఎదగడం కూడా డేంజరే. కాబట్టి డిజిఎస్ దినకరన్ గారు 15 సంవత్సరాలు రోడ్డు మీదే వాక్యం చెప్పారు. అప్పుడు 15 నిమిషాలు రోడ్డు మీద నిలబడి మాట్లాడుటకు 10 గంటలు ప్రార్థన చేస్తారంట. 10 గంటలు ప్రార్థన చేసి అక్కడ పోయి నిలబడంగానే ఒక చిన్న చేతి మైకు పట్టుకొని చిన్న హారన్ పెట్టుకొని మాట్లాడితే మొత్తం ట్రాఫిక్ మొత్తం ఆగిపోతుందంట. కిక్కిరిసిపోతారంట జనం రోడ్డు మీద. అక్కడ ట్రాఫిక్ పోలీసు వచ్చి, అయ్యా అయిపోయిందా, ప్రసంగం అయిపోయిందా, మొత్తం ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది అని చెప్పగానే అయిపోయింది అని చెప్పగానే అప్పుడు మెల్లిగా జనం కదులుతారంట రోడ్డు మీద. దానికి కారణం ఏమిటి అంటే, చాలాసేపు ఆయన ప్రార్థనలో గడిపాడు కదా. ఆయన వచ్చి నిలబడంగానే సన్నిధి వచ్చేసింది, పరలోకపు సన్నిధి వచ్చి ఒక్కొక్క గుండెను టచ్ చేసింది. ఒక్కొక్క గుండెను ఆ మాట టచ్ చేసింది. దీనికి కారణం ఏమిటి అంటే ప్రార్థన. అనేక బిడ్డలు దేవుని వైపు వచ్చుటకు ఆయన రోడ్డు మీద ప్రసంగం చేసిన ప్రసంగాలు అప్పుడు ఉపయోగపడినవి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థన దేవుని బిడ్డలకి చాలా అవసరం. దానికి ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే దేవునితో మాట్లాడడం అది. అడుగుతేనే నేను ఇస్తానన్నాడు. అడగాలి కదా, అడగడం మన పని. దానికి ప్రార్థన చాలా అవసరం. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక నిర్ణయం చేసుకోండి. రోజు ఒక టైం నేను ఏర్పాటు చేసుకొని తప్పకుండా నేను ప్రార్థన చేస్తాను. దేవుని సన్నిధిలో సమయమును గడుపుతాను. దేవుడు నాతో మాట్లాడుతాడు. నేను ఎప్పుడు కూడా తడబడను. జీవితంలో విజయమే, ముందుకు వెళుతూ ఉంటాను అని ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసి దేవుని నడిపింపును పొంది ముందుకు వెళ్ళాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు బ్యాప్టిజం తీసుకున్నాడంట. బ్యాప్టిజం ఆయనకు అవసరమా? ఆయన జన్మమే పరిశుద్ధత. ఆయన కన్యక గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాడు. కాబట్టి రక్షణ ప్రభుకు అవసరమా? బ్యాప్టిజం అవసరమా? మనకు మాదిరిని చూపించాలని ఆయన బ్యాప్టిజం తీసుకొని మనకు మాదిరిని చూపించాడు. మీరు కూడా తీసుకోండి అని. రక్షణకు ఒక గుర్తు బ్యాప్టిజం.
పాత జీవితానికి ముగింపు, క్రొత్త జీవితం ప్రభుతో ప్రారంభం. పాత జీవితం సమాధి చేయబడుచున్నది, క్రొత్త జీవితం ప్రభుతో ప్రారంభించబడుచున్నది. కాబట్టి బ్యాప్టిజం అక్కడ యోహాన్, జాన్ ఆయన బ్యాప్టిజం ఇస్తున్నాడు. ప్రజలందరూ వెళ్ళి బ్యాప్టిజం తీసుకుంటున్నారు. ఆ టైంలో ప్రభు అయిన యేసు కూడా వెళ్ళారు. ప్రభు కొరకు ఏదో సెపరేట్గా చేయలేదు, పెద్ద ఏర్పాట్లు ఏం చేయలేదు. ఆయన కూడా ప్రజలతో పాటు వెళ్ళి నాకు బ్యాప్టిజం ఇమ్మని పోయి అడిగారు. బ్యాప్టిజం తీసుకున్నారు. లూకా సువార్త 3:21 ఆయన బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ప్రార్థన చేసినప్పుడు ఆకాశం తెరవబడినది. ఏం చెప్పబడి ఉన్నది? ఆయన బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ప్రార్థన చేసినప్పుడు ఆకాశం తెరవబడినది. ఇక్కడ ఒక సత్యం మరుగు చేయబడి ఉన్నది. ఒక వ్యక్తి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత, అంటే రక్షణ పొందిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందినప్పుడు, అంటే ఫస్ట్ మెట్టు రక్షణ, సెకండ్ రక్షణ తర్వాత పరిశుద్ధాత్మ అనుభవం. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఎప్పుడు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడో ఆకాశం అతనికి తెరవబడుచున్నది అను ఒక సత్యము ఇక్కడ మనకు బయటికి వచ్చుచున్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, బ్యాప్టిజం తర్వాత పరిశుద్ధాత్మను పొందిన తర్వాత నీవు ఎప్పుడు ప్రార్థన చేసినా ఆకాశం నీ కొరకు తెరవబడుతుంది. దానికి అర్థం ఏమిటి? నీకు పరలోకపు తండ్రికి సంబంధం స్టార్ట్ అవుతున్నది. కనెక్షన్ మనం కూడా సెల్ ఫోన్లో కనెక్షన్ తీసుకోవాలంటే మనం వెళ్ళి కనెక్షన్ తీసుకుంటున్నాం. మేము కూడా యూట్యూబ్లో మా ప్రోగ్రామ్స్ని పెట్టినప్పుడు ఏ కంట్రీకి అని అక్కడ ఆప్షన్ పెడతారు. పలానా కంట్రీ, పలానా భాష అని మేము సెలెక్ట్ చేయాలి. అలాగే ఇక్కడ కూడా చూడండి, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఆకాశం తెరవబడుచున్నది. పరలోకముతో సంబంధం, కనెక్షన్. ఈ సత్యం అనేకులకు తెలియడం లేదు. తెలిస్తే తప్పకుండా ప్రార్థన చేస్తారు. నీవు ప్రార్థన చేయగానే ఆకాశం తెరవబడుచున్నదంట. ఆ సత్యం తెలిస్తే ప్రార్థన మీద ఒక ఆశ, దాహం ఉంటుంది కదండి ప్రార్థన చేయాలని. ఆకాశం తెరవబడుచునంటే సాధారణ కార్యమా? పరలోక దేవునితో నీకు కనెక్షన్ స్టార్ట్ అవుతున్నదంటే సాధారణ కార్యమా? సాధారణ కార్యం కాదు. మేము కూడా సేవ చేస్తున్నాం, కానీ మాకు కూడా కొన్ని అనుభవములు ఉన్నవి. ఒక్కొక్కసారి బహిరంగ సభలో మాట్లాడుటకు దేవుని సన్నిధిలో వేచి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సందేశం రాదు. సందేశం కొరకు వేచి ఉంటాను, సందేశం రాదు. ప్రభువా, నేను ఏం మాట్లాడాలి? నేను నంద్యాల వెళుచున్నాను, అక్కడ ఏం చెప్పాలి? నెల్లూరు వెళుచున్నాను, ప్రజలకు ఏం చెప్పాలి అని దేవుని సన్నిధిలో వేచి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆ నడిపింపు రాదు. కానీ అకస్మాత్ ఆ గది అంతా దేవుని సన్నిధితో నింపబడుతుంది. ఒక ఏంజల్, ఒక దూత వచ్చి అక్కడ నిలబడి ఉంటాడు. దేవుని సన్నిధి గది అంతా నింపబడుతుంది. అప్పుడు ఒక నిమిషంలో ఏ మాట్లాడాలన్నా అన్ని ముందుకి ప్రభు ఇస్తాడు. అద్భుతమైన అనుభవం. దీనికి కారణం ఏమిటి? పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ప్రార్థన చేసినప్పుడు ఆకాశం తెరవబడుచున్నది. పరలోకానికి ఆ వ్యక్తికి కనెక్షన్ స్టార్ట్ అవుతున్నది. అటువంటి అనుభవం పొందుటకు మీకు ఆశ లేదా? అటువంటి ఆత్మీయ అనుభవం పొందాలని మీకు ఆశ లేదా? ప్రార్థన చేయుటకు ఒక సమయం మీరు పెట్టుకోండి. ఆ టైంలో దేవునితో మాట్లాడండి. ఆత్మీయ జీవితం ఇక పెరుగుతూ ఉంటుంది. ఆ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. దేవుని స్వరమును వినగలరు, ముందుకు వెళ్ళగలరు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా.
అటువంటి కృప దేవుడు మీకు తప్పకుండా ఇస్తాడు. అంటే ఫస్ట్ ఈ మాటను తీసుకున్నాను, నా నామములో ఏది అడిగినా ఇస్తానని. ఆ వాక్యం ప్రకారం జరగాలంటే ముఖ్యంగా ప్రార్థనే. అందుకే ప్రార్థన కొరకు గట్టిగా చెప్తున్నాను. తర్వాత యేసు ప్రభు లూకా సువార్త 9:29 ఒక కొండ మీద ఎక్కారంట ప్రార్థన చేయుటకి. ఎప్పుడు యేసు ప్రభు వెళ్ళినా 3 శిష్యులను తీసుకొని వెళుతారు. యాకోబు, యోహాన్, పీటర్, పేతురు, ఈ 3 ఎప్పుడు కూడా ప్రభుతోనే వెళుతూ ఉంటారు. వారు కూడా వెళ్ళారు. అక్కడ వెళితే ఒక గొప్ప అనుభవం కలిగినది. అంటే కొండ మీద ఎక్కి ప్రార్థన చేయడం అంటే కొండ అంటే ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన ఒక స్థితి. దేవునితో మనం మాట్లాడి సంబంధం పెరిగి ప్రార్థనలో ఉండి హై లెవెల్కు పోవచ్చు. లేదా పరిశుద్ధాత్మను పొంది అలాగే ఉండాలంటే ఉండవచ్చు. మన చేతిలోనే ఉన్నది. ఆత్మీయ జీవితంలో ముందుకు ఎదగాలంటే పోవచ్చు, లేదా అక్కడనే ఉండాలంటే ఉండవచ్చు. మన ఇష్టము. అందుకే ప్రభు ప్రార్థనను పెట్టాడు. ఎంతమంది నిజముగా ప్రార్థన చేస్తున్నాడు హృదయ అంతరంగంలో నుండి పూర్ణ ఆత్మతో దేవుని ఎవరు వెతుకుచున్నారో ఆత్మీయ జీవితం పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, కొండ మీద అంటే ఆత్మీయ జీవితం బాగా ఉన్నత స్థితికి పోయింది, హై లెవెల్కు పోయింది. అక్కడ పోతే మొత్తం ముఖ రూపం మారింది, వస్త్రము బాగా మెరుస్తుంది. పేతురు అంటున్నాడు, అయ్యా ఇక్కడనే ఉండిపోతాం, చాలా బాగుంది, ఒక్కొక్క గూడారం వేస్తాం, ఇక్కడనే ఉంటాం అని పేతురు అంటున్నాడు. చాలా బాగుంది, వాతావరణం మారింది. అక్కడ ఎటువంటి ఆకలి లేదు, శరీర బాధ లేదు. అంటే పరలోకపు యొక్క సన్నిధి మొత్తం వచ్చి కమ్ముకున్నది. ఇది ఒక ఉన్నతమైన ఒక అనుభవం. మనము అటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి. వారి గురించి మాట్లాడడం, వీరి గురించి మాట్లాడడం, అదే మాట్లాడుకుంటూ ఉంటే అక్కడనే ఉంటాం. ఎప్పుడు దేవునితో నీవు మాట్లాడి ఆత్మీయ జీవితంలో ఇంకా ఉన్నతమైన ఆత్మీయ జీవితమును పొంది అనేకులకు ఆశీర్వాదకరముగా మీరు ఉండాలి కదా. యవనస్తులు దేవుని అభిషేకమును పొంది అనేకులకు ఆశీర్వాదకరముగా మీరు నిలబడాలి కదా. మీకు ఆశ ఉన్నదా? ఈ దినం ప్రార్థన అనుభవం, ప్రార్థన టైం ఒకటి ఏర్పాటు చేసుకొని రోజు ప్రార్థించండి. యేసు యొక్క ముఖ రూపం మారింది, గొప్ప అనుభవం కలిగినది. ఎప్పుడు కొండ మీద ఎక్కి ప్రార్థన చేసినప్పుడు. ఈ కొండ పై గది, ఇక్కడ కొన్ని రహస్యములు ఉన్నవి. అంటే ఎప్పుడు చూడండి పై గది. ఎలైజా ప్రాఫెట్, ఆయన ఒక చిన్న బాబు చనిపోతే పై గదిలో ప్రార్థన చేసి మళ్ళీ తిరిగి లేపాడు ఆ బాలుణ్ణి. అలాగే పరిశుద్ధాత్మని పై గదిలోనే పొందారు. పీటర్ పై గదిలో ప్రార్థన చేసినప్పుడు ఆయనకు పరలోక అనుభవం కలిగి సత్యం బయలుపరచబడినది. పై గది. పేతురు వెళ్ళి దబితా లమో అని ప్రార్థన చేస్తున్నాడు పై గదిలో. చనిపోయిన ఆమె మళ్ళీ లేచి కూర్చొని ఉన్నది. అంటే పై గది. ఇంకొకటి కొండ. ఒక్కొక్క ప్రవక్తకి ఒక్కొక్క కొండ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? సీనాయ్, కర్మేల్, ఒక్కొక్క ప్రవక్తకి కొండ ఉంటుంది తప్పకుండా. కర్మేల్, ఎలైజా ఏమంటున్నాడు? ఆహాబ్ ఇజ్రాయిల్ ప్రజలందరినీ కొండ మీదికి సమకూర్చు, కర్మేల్ పర్వతం మీదికి తీసుకురా, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి, ఈరోజు అందరినీ తీసుకురామంటున్నాడు.
అక్కడ సీనాయి పర్వతం మీద మోషే 10 ఆజ్ఞలను అక్కడే తెచ్చుకున్నాడు. 40 days ఏం భుజించలేదు, త్రాగలేదు. ఒక్కొక్క ప్రవక్తకు కొండ ఉన్నది. ఇక్కడ ప్రభు కూడా కొండ మీద ఎక్కి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఈ అనుభవం కలిగినది. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రార్థన చాలా అవసరం. తప్పకుండా ప్రార్థించాలి. మేము కూడా బహిరంగ సభకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి అటువంటి గొప్ప అనుభవంలోనికి వెళ్ళిపోతాం. ఇక్కడ వారి భుజం మీద తట్టుతూ, వారి భుజం మీద నా చేయి వేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి సింహాసనం ఎదుట వెళ్ళి అక్కడ నిలబడతాను. అటువంటి గొప్ప అనుభవం కలుగుతుంది. ఉన్నతమైన ఆత్మీయ అనుభవం, బలమైన సన్నిధి వెంటనే వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి బహిరంగ సభలో కూడా మేము ప్రార్థన చేసే టైంలో అటువంటి భయంకరమైన గాడ్స్ ప్రెసెన్స్ వచ్చినప్పుడు ఏ జరుగుతుందో మాకెక్కడ అర్థం కాదు. మొన్న కూడా ఒక కూడికలో ఒక వ్యక్తి, నడవలేని వ్యక్తి, స్టేజ్ మీదకి వచ్చాడు. అయ్యా ఏం జరిగింది? అగ్ని వచ్చింది. అగ్ని వచ్చింది, వెంటనే నడుస్తున్నాను. ఇంకొక వ్యక్తి, నాకు వినబడదు, ఇప్పుడు వినబడుచున్నది. మైటీ మిరాకిల్స్ జరిగినవి. ఎందుకు? దేవుని సన్నిధి వచ్చేసింది, పరలోకపు సన్నిధి. అక్కడ ఆకలి ఉన్నదా? అక్కడ వ్యాధి ఉన్నదా? అక్కడ బలహీనత ఉన్నదా? లేదు. కాబట్టి దేవుని సన్నిధి, పరలోకపు సన్నిధి దిగి వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ కూడా బలహీనత పోతుంది, ఇక్కడ కూడా ప్రాబ్లం పోతుంది, సమస్యలు పోతాయి. అందుకే అద్భుతాలు జరుగుతున్నవి. నా ప్రియ సహోదరుడా, సహోదరి, అడుగు, అన్నీ నీవు పొందుకుంటావు. ప్రార్థన చేయి. భక్తులు ప్రార్థన చేశారు. మనకు మాదిరిగా ఎంతోమంది భక్తులు ఉన్నారు. ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీకు అద్భుత కార్యం చేస్తాడు, నిన్ను ముందుకు నడిపిస్తాడు. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువా, కొన్ని విషయాలు ప్రజలకు నేను చెప్పాను, ఇప్పుడే మీ హస్తమును వారి మీద ఉంచండి. ఇప్పుడే లార్డ్ టచ్ దమ్, లార్డ్ టచ్ దమ్. ఎంతమంది పరిశుద్ధాత్మ కొరకు అడుగుతున్నారు, ఇప్పుడే బలమైన శక్తి వచ్చును గాక. సింహాసనం ఎదుట వచ్చుచున్నాను ప్రభువా. వాక్యమును వినిన ప్రతి ఒక్కరి మీద శక్తి కుమ్మరించబడును గాక. వాక్యమును వినిన ప్రతి గృహములో నీ సన్నిధి వచ్చును గాక. నడవలేని వారు నడవాలి, బలహీనతలు పోవాలి, అడ్డు ఆటంకములు తొలగిపోవాలి. ఇప్పుడే ప్రభువాని బిడ్డల్ని బ్లెస్ చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎంతమంది ప్రార్థన చేస్తానని వారు నిర్ణయం చేసుకున్నారు, సహాయం చేయండి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న అనౌన్స్మెంట్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ఒత్తి జడ్సన్ అబ్రహాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ చెప్పండి, షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దాన వచనం నేను మాట్లాడుతున్నాను. వినండి, దీవించబడుడి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.